హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి టేస్టీగా టమాటో రైస్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పటికప్పుడు లంచ్ బాక్స్ కింద కానీ ఏవి కూరగాయలు లేదన్నప్పుడు నోటికి రుచిగా చక్కగా ఈజీగా ఈ టమాటో రైస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ షాజీరా, అలాగే 2 లవంగాలు, ఎలాచి, దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు వేసుకొని ఇందులోనే జీడిపప్పు కూడా వేసి బిర్యానీ ఆకు వేసి మసాలా వేగుతూ ఉండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్నని ముక్కలు కట్ చేసి వేసుకొని ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మగ్గుతుండగా ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపి ముందుగానే టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి. టమాటో రైస్కి ఎప్పుడైనా సరే పండిన టమాటాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఆ ఫ్లేవరు రైస్కి పట్టుకుంటుంది. అలా కాకుండా మీరు పచ్చి వేసారంటే కనుక టేస్ట్ బాగోదు. నేను ఇక్కడ మీడియం సైజువి 4 టమాటోలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ టమాటా మెత్తబడేంత వరకు 3-4 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా, టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలు కూడా ఈ టమాటో ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నోటికి చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న రైస్ కూడా వేసేసుకొని ఒక కప్పు రైస్ వేసుకున్నాను నేను. 1 కప్పు రైస్ వేసుకొని ఈ రైస్ అంతా కూడా ఈ టమాటా ముక్కలు బాగా కలిసి పట్టేలాగా కలుపుకోవాలి బాగా. చివరిగా కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని పైనుంచి కొత్తిమీర జల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే అప్పటికప్పుడు టమాటో రైస్ రెడీ. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై. లంచ్ బాక్స్ కానీ కూరగాయలు ఏమీ లేవు అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపించినప్పుడు, నోరు బాగున్నప్పుడు కమ్మగా టేస్టీగా ఈ టమాటో రైస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకొని అప్పటికప్పుడు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీయే కాదు, మీకు ఏ రెసిపీ కావాలన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కంపల్సరీ చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.